నమస్తే ఫ్రెండ్స్, నా పేరు వంశీ. మీరు చూస్తున్నారు వంశీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకోసం రీజనబుల్ బడ్జెట్లో విల్లాని అయితే తీసుకొచ్చాను. డూప్లెక్స్ విల్లా అయితే తీసుకొచ్చాను. డూప్లెక్స్ విల్లా అనగానే ప్రైస్ ఎంతో ఎక్కువ ఉంటుంది అని అయితే మీరు అస్సలు అనుకోకండి. ఒక ఇండిపెండెంట్ హౌస్ కొనే ప్రైజ్లోనే మనకు డూప్లెక్స్ విల్లా అయితే వస్తుంది. అండ్ ఈ విల్లాకు సంబంధించిన ఆ క్లియర్ డీటెయిల్ పిన్ టు పిన్ కూడా మీకు క్లియర్గా వీడియో మూలం మొత్తం అయితే చూపిస్తాను. అండ్ ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. కొత్తగా మన ఛానల్ని విజిట్ అయినట్లుంటే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కానీ నోటిఫికేషన్స్ అయితే రావట్లేమంటున్నారు. సో మీరు పక్కనే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అండ్ మీకైతే డైలీ నోటిఫికేషన్స్ ఉంటే మీకోసం ప్రతిరోజు కూడా నేను ఒక ప్రాపర్టీ పోస్ట్ చేస్తుంటాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. ఈ విల్లాకు సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు వంశీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకోసం మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేసిన డూప్లెక్స్ విల్లా అయితే తీసుకొచ్చాను. డూప్లెక్స్ విల్లా అనగానే మీరైతే భయపడకండి, చాలా రీజనబుల్ బడ్జెట్లో గేటెడ్ కమ్యూనిటీలో సేల్కుంది. అండ్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా పిన్ టు పిన్ విల్లా చూపిస్తూ అసలు ఎట్లా ఉంది స్పేసెస్గా, మనకు రూమ్లో ఎంత స్పేసెస్గా ఉన్నాయి, రూమ్లో ఏ కలర్స్ యూజ్ చేశారు, సో మొత్తం కూడా చూపించుకుంటా నేనైతే మీతో మాట్లాడుతూ ఉంటాను. అండ్ మనకు గేటెడ్ కమ్యూనిటీ అయితే ఫస్ట్ చూద్దాం. సో ఎట్లా ఉంది, ఆ రోడ్లు ఎట్లా ఉన్నాయి, మన విల్లా చుట్టూ కూడా హౌసెస్ ఎట్లా ఉన్నాయి అనేది కూడా చూడవచ్చు. ఇది వచ్చేసి మొత్తం కూడా గేటెడ్ కమ్యూనిటీ. మెయిన్ 200 ఫీట్ రోడ్డు కూడా ఎగ్జాక్ట్లీ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. ఆ రోడ్డు కూడా నేను మీకు క్లియర్గానైతే వీడియోలో చూపిస్తాను. ఇది వచ్చేసి మొత్తం కూడా గేటెడ్ కమ్యూనిటీ. ఇలా కూడా 60 ఫీట్ రోడ్డు, 40 ఫీట్ రోడ్డు, 30 ఫీట్ రోడ్డు అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నది ఇది 40 ఫీట్ రోడ్డు. ఈ 40 ఫీట్ రోడ్డుకి ఇక్కడ చూడొచ్చు, మనకు ఇక్కడ ఒక లగ్జరీస్ మనకు విల్లా అండ్ అపార్ట్మెంట్ టైప్ అయితే హౌస్ అయితే ఇండిపెండెంట్ హౌస్ అని కూడా చెప్పుకోవచ్చు. సో చూస్తున్నారుగా ఎంత లగ్జరీగా ఉందో. ఈ హౌస్కు ఆపోజిట్గా మనం చూపించేదే డూప్లెక్స్ విల్లా. ఈ విల్లాకి మనకు పక్కన కూడా 40 ఫీట్ రోడ్డు ఉంది. ఈ 40 ఫీట్ రోడ్డు కూడా మీరు చూస్తున్నారు కదా, వీడియోలో మీకు కనిపించకపోవచ్చు, నాకైతే అక్కడ వెహికల్స్ కనిపిస్తున్నాయి రోడ్డు మీద పోయేటి. మంచి ప్రైమ్ లొకేషన్లో 200 ఫీట్ రోడ్డుకి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే మనకు ఈ గేటెడ్ కమ్యూనిటీ అనేది అయితే లొకేటెడ్ ఉంది. ట్రాన్స్పోర్ట్కి కానీ వాటర్కి కానీ ఎటువంటి ప్రాబ్లం లేదు. అన్నీ కూడా మీకు క్లియర్గానైతే చూపిస్తాను. అండ్ ఈ వీడియో కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, ఎందుకంటే మీకు వీడియోలో నేను ఎక్కడ కూడా విల్లాకు సంబంధించిన వాల్యుబుల్ డీటెయిల్స్ అనేది చెప్పేది తెలియదు కాబట్టి మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుంటే వీడియోని అయితే చూస్తూ ఉండండి. అండ్ ఇప్పుడు మనమైతే విల్లా లోపలికి పోతున్నాం. సో విల్లా ఎలా కన్స్ట్రక్షన్ చేసారో ఏందనేది కూడా మీకు క్లియర్గా నేను చూపించబోతున్నా. సో ఇప్పుడైతే మనము విల్లా లోపలికి పోతున్నాం. విల్లా అనేది మనం చూడండి, మీరు చూడడం వల్ల డైరెక్ట్ మీరు వచ్చి చూస్తే ఎలా ఉంటుందో నేను మీకు అలా పిన్ టు పిన్ ఎక్కడ కూడా నేను స్కిప్ చేయకుండా చూపిస్తాను. ఎందుకంటే వీడియో కూడా కొంచెం లాంగ్ ఉండొచ్చు, ఎందుకంటే నేను మీకు టైం ఇంపార్టెంట్ కాదు, మనకు వీడియో ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు వచ్చి ఒక 1 డే విజిట్ చేసి టైం వేస్ట్ చేసుకునే బదులు వీడియో క్లియర్గా చూడండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మనకి ఈజీగా ఒక ఫార్చునర్ కానీ ఇనోవా కానీ కార్లు అయితే పట్టేంత ఒక పెద్ద పార్కింగ్ స్పేస్ అనేది ఉంది. అండ్ ఇది మనకు ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే ఈ విల్లాకి యూజ్ చేసిన కిటికీలు కానీ మొత్తం దర్వాజాలు కానీ మొత్తం కూడా టేక్ వుడ్డే. అండ్ మనం ఇక్కడ కూడా చూసుకోవచ్చు, కార్ పార్కింగ్ ఏరియాలో కూడా మొత్తం పీవీసీ ఫాల్ సీలింగ్ అనేది అయితే వచ్చింది. అండ్ మనకి ఇక్కడ చూడవచ్చు, గోడకు మొత్తం కూడా టైల్స్ వచ్చినాయి. ఈ టైల్స్ ఇలా రావడం వల్ల ఏంటంటే మనకు వాటర్ పడ్డ కూడా ఎక్కడ కూడా మనకు వాల్స్ అయితే ఖరాబ్ కాకుండా ఉంటాయి. సో ఇక్కడ మనం సెట్ బ్యాక్స్ చూసుకోవచ్చు, 1 to 2 ఫీట్ అయితే సెట్ బ్యాక్స్ ఇచ్చారు. సో చుట్టూ కూడా మనకు ఈజీగా ఒక మనిషి అయితే ఈజీగా ఇట్లా తిరిగి రావడానికి అయితే స్పేస్ అనేది ఉంది. సో మనం ఇక్కడ దర్వాజా చూడవచ్చు, దర్వాజా కూడా ఒక నార్మల్ దర్వాజా లెక్క కాకుండా ఒక పెద్ద సైజుగా మంచిగానైతే ఇచ్చారు. ఇది మొత్తం కూడా ఇది మొత్తం కూడా టేక్ వుడ్, నెంబర్ 1 టేక్ వుడ్. టేక్ వుడ్లో కూడా మనకు రకాలు ఉంటాయి, కానీ దీంట్లో నెంబర్ 1 టేక్ వుడ్ రకం అయితే యూజ్ చేశారు. సో ఇప్పుడైతే మనం విల్లా లోపలికైతే వెళ్తున్నాం. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, చాలా స్పేసెస్గా మంచి డూప్లెక్స్ విల్లాని అయితే మనం చూస్తున్నాం. అండ్ ఇక్కడ మెయిన్ అయితే ఈ విల్లాకి వెంటిలేషన్ అనేది అద్భుతంగా ఉంది, ఎందుకంటే కిటికీ నార్మల్ సైజు కాకుండా ఒక పెద్ద కిటికీ అనేది అయితే ప్రొవైడ్ చేశారు. సో కిటికీలు కూడా మనకు స్లైడ్ డోర్స్ తోటి అయితే ప్రొవైడ్ చేస్తారు. ఈ స్లైడ్ డోర్స్ తోటి అయితే ఇప్పుడు వచ్చే అన్ని వాటికి కూడా ఇలానే వస్తున్నాయి. ఇలా రావడం వల్ల ఏంటంటే యూజ్ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ చూడవచ్చు, ఒక టీవీ యూనిట్ అనేది అయితే వుడ్ తోటి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో మనమైతే డూప్లెక్స్ విల్లాలో హాల్లోనైతే నేను మీకు చూపిస్తున్నాను. మనకి ఇక్కడ వచ్చేసి ఇది పూజా గది. అండ్ మనకి ఇక్కడ ఒక మనకు కింద వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి ఒక బెడ్రూమ్ వచ్చింది అండ్ కిచెన్ వచ్చింది. అండ్ మనకి ఇక్కడ పక్కన వాష్రూమ్ వచ్చింది. ఇది వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా. ఈ డైనింగ్ ఏరియా నుంచి కూడా పక్కనే ఉన్న మనం ఒక బెడ్రూమ్ అయితే చూడడానికి వెళ్తున్నాం. చూడండి, పైన కూడా ఫాల్ సీలింగ్ అయిపోయి
పైన మనకి విత్ ప్రొఫైల్ లైటింగ్ కూడా వచ్చింది. ఫాల్ సీలింగ్ చూస్తున్నారు కదా ఎంత అట్రాక్టివ్గా యూనిక్గా ఉందో. సో మనకి ఇంకా మెయిన్ థింగ్ ఏంటంటే మొత్తం ప్రతి రూమ్లో కూడా కబోర్డ్స్ అనేది కూడా వచ్చింది. కబోర్డ్స్ చూస్తున్నారుగా బాగున్నాయి. అండ్ ఇది మనకు ఒక పెద్ద విండో కూడా ప్రొవైడ్ చేస్తారు. ఈ విండో వల్ల కూడా మనకు వెంటిలేషన్ అయితే ప్రాబ్లం లేదు. అండ్ ఇక్కడ చూడొచ్చు మనకు ఒక వాష్రూమ్ అనేది కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. వాష్రూమ్స్ కూడా చాలా స్పేసెస్గా ఉన్నది చూస్తున్నారు కదా. వాష్రూమ్ కూడా చాలా స్పేసెస్గా ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ఒక వాష్ ఏరియా అనేది ఒక వాష్ బేసిన్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ వాష్ బేసిన్ అయితే ఇంకా అయితే సెట్ చేయలేదు. సో వాష్ బేసిన్ కూడా మనకి ఇక్కడ వస్తుంది ప్లానింగ్లో భాగంగా. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా మనకు డైనింగ్ ఏరియా వచ్చేసి ఇక్కడ వస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకు ఒక క్రాకర్ యూనిట్ అనొచ్చు, లేదు ఒక స్పేస్ అయితే క్రియేట్ చేశారు సో అండ్ సో థింగ్స్ పెట్టుకోవడానికి. సో ఇక్కడ మనకు లోయర్స్ కూడా ఇచ్చారు. ఇక్కడ మనకు టీవీ యూనిట్కి అటాచ్గా లోయర్స్ ఇచ్చారు. ఈ లోయర్స్ వల్ల మనకి ఏంటంటే ఒక డెకరేటివ్ ఐటమ్స్ అనేది మనం ఇక్కడ పెట్టుకోవడానికి బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకు ఓపెన్ కిచెన్ చూస్తున్నారు కదా. ఇది కూడా మంచి స్పేసెస్గా మొత్తం కూడా టైల్స్ తోటి విత్ కొంచెం వుడ్ వచ్చేసి మొత్తం కూడా ఉంది. సో ఇంకా మీకు నచ్చే విధంగా కూడా మీరు పర్చేజ్ చేసుకున్నాక ఇంకో కొంచెం మీకు నచ్చే విధంగా మీకు నచ్చే స్టైల్లో కూడా దీన్ని ఇంకా కొంచెం మార్చుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా డూప్లెక్స్. ఈ డూప్లెక్స్కి సంబంధించిన విల్లాకు సంబంధించి మనకు పైన కూడా ఒక హ్యాంగింగ్ లైట్ అనేది వస్తున్నది. చూస్తున్నారు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో మీకు క్లియర్గా చూపిస్తున్నా. సో అయితే మనం ఇప్పుడు స్టెప్స్ ఎక్కుతున్నాను నేను. ఈ స్టెప్స్ మించి కూడా వెళ్ళి మనం పైన ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న ఒక 2 బెడ్రూమ్స్ అవుతున్నాయి. అండ్ మనం పైన కూడా అసలు ఎట్లుంది ఏం కథ అనేది కూడా మొత్తం క్లియర్గా చూద్దాం. సో గాయస్ చూస్తున్నారు కదా మనం అయితే పైకి వచ్చేసినాం. ఇక్కడ సేఫ్టీ గ్రిల్స్ కూడా ఉన్నాయి మనకు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు మొత్తానికైతే ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసరికి నాకు మోసం వస్తుంది. ఇగో ఇదైతే ఇది మనకు పైన ఫాల్ సీలింగ్ కూడా ఎంత బాగా వచ్చిందో చూస్తున్నారు కదా. మంచి గేటెడ్ కమ్యూనిటీలో చాలా రీజనబుల్ బడ్జెట్లోనైతే ఈ హౌస్ ఉంది. ఎందుకంటే నేను చాలా క్యాల్కులేట్ చేసి మరి కూడా నేను చెప్తున్నా. ఓనర్స్ అయితే ఎక్కువ ప్రైస్ చెప్పారు, కాకపోతే అంత కాదని నేను చెప్పే ప్రైజే వాళ్ళకి క్యాల్కులేట్ అయితే చేసి మీకు చెప్తున్నా. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఒక పెద్ద విండో. సో మీకైతే నేను కెమెరాలో కొంచెం చిన్నగా కనిపించు ఉండొచ్చు, కానీ ఒక చాలా పెద్ద విండో అయితే ప్రొవైడ్ చేస్తారు. వెంటిలేషన్ బాగుంటుంది. సో అయితే మనం వన్ ఆఫ్ ద బెడ్రూమ్లో చూస్తున్నాం. ఇది 3 BHK విల్లా. 3 BHK విల్లాలో మనం కింద ఒక 1 BHK ఒక బెడ్రూమ్ చూసినాం. అండ్ ఇప్పుడు మనం ఇంకో బెడ్రూమ్ చూస్తున్నాం. మొత్తం కూడా కబోర్డ్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. క్లియర్గా చూస్తున్నారు కదా. అండ్ పక్కనే మనకు ఇది డ్రెస్సింగ్ ఏరియా. ఈ డ్రెస్సింగ్ ఏరియాలో కూడా మనకు కొంచెం వుడ్ వచ్చింది. ఇంకో కొంచెం మైనర్ వర్క్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక స్పేసెస్ వాష్రూమ్ ఇది. ఓకే, ఇది ఒక స్పేసెస్ వాష్రూమ్. దీంట్లో మైనర్ వర్క్స్ ఉన్నాయి చిన్న చిన్న, అవి కూడా మీకు కంప్లీట్ చేసి ఇచ్చేస్తారు. సో ఇక్కడ చూస్తున్నారుగా రూముకు తగ్గట్టుగానే ఈ స్పేసెస్ రూముకు తగ్గట్టుగానే ఒక పెద్ద మనకు విండో అనేది కూడా ప్రొవైడ్ చేశారు. మీకు ఈ విండో నుంచి కూడా కమ్యూనిటీ అనేది కవర్ చూస్తున్నారు కదా. పక్కన కూడా మొత్తం విల్లాస్ కానీ కార్లు కానీ మీకు కొంచెం కెమెరాలో క్లియర్గా కనిపించకపోవచ్చు. నేను బయట నుంచి కూడా మీకు మరొకసారి చూపిస్తా. అండ్ మనం వన్ ఆఫ్ ద ఇంకొక బెడ్రూమ్ చూడబోతున్నాం. ఈ బెడ్రూమ్కి అయితే మంచి వెంటిలేషను అండ్ బాల్కనీ కూడా ప్రొవైడ్ చేశారు, ఒక స్పేసెస్ బాల్కనీ. సో దీంట్లో కూడా మనకు ఈ కబోర్డ్స్ అనేది అయితే ప్రొవైడ్ చేశారు. పైన కూడా మనకు ఫాల్ సీలింగ్ వర్క్ విత్ ప్రొఫైల్ లైటింగ్ వచ్చింది. అండ్ ఇక్కడ ఒక పెద్ద విండో కూడా దీనికి కూడా ఒకటి వచ్చింది. అండ్ మనం ఇక్కడ వాష్రూమ్ అండ్ డైనింగ్ ఏరియా ఇక్కడ వాష్రూమ్ అండ్ మనకు డ్రెస్సింగ్ ఏరియా కూడా క్రియేట్ చేశారు స్పేసెస్గా. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఒక స్పేసెస్ రూము. ఇది మనకు డ్రెస్సింగ్ ఏరియాలో ఇంకో మిర్రరు కొన్ని వస్తాయి. ఇది వచ్చేసి మనకు ఆ బెడ్రూమ్కి సంబంధించిన స్పేసెస్ బాల్కనీ. చూస్తున్నారుగా చాలా స్పేసెస్గా ఈజీగా 4 to 5 feet ఉంటుంది ఈజీగా. ఈ బాల్కనీలో కూడా మనకు పైన ఇక్కడ బాల్కనీలో కూడా మనకు PVC వుడ్ ఫాల్ సీలింగ్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇది మనకు గేటెడ్ కమ్యూనిటీ. ఈ గేటెడ్ కమ్యూనిటీకి సంబంధించిన మన విల్లాకు సంబంధించి కూడా ముందట ఒక లగ్జరీస్ ఇండిపెండెంట్ హౌస్ అవుతుంది. చాలా బాగుంది చూస్తున్నారు కదా. సో మనకు ఈ విల్లా ముందు కూడా 30 feet రోడ్ ఉంది. మనం లొకేషన్ పరంగా చూసుకుంటా కూడా అద్భుతంగా ఉంది. ఈ విల్లా వచ్చేసి మనకు 150 square yardsలో కన్స్ట్రక్షన్ చేశారు, వెస్ట్ ఫేసింగ్. అండ్ మనకు ఎగ్జాక్ట్లీ లొకేషన్ వచ్చేసి కూడా బాలాపూరు మల్లాపూరు RCA రోడ్డు శ్రీ ద్వారకా నగర్ బాలాజీ గేటెడ్ కమ్యూనిటీలోనైతే లొకేటెడ్ ఉంది. అండ్ దీనికి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో నేను క్లియర్గా మెన్షన్ చేస్తా. కొత్తగా మన పేజీని చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఎందుకంటే ఇలాంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ నేను ప్రతిరోజు మీకోసం ఒక ప్రాపర్టీ వీడియో అయితే పెడుతూ ఉంటాను. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకొని
పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని కూడా బెల్ ఐకాన్ క్లిక్ చేయకపోతే మీకు నోటిఫికేషన్స్ వచ్చే అవకాశం లేదు కాబట్టి చేసుకోండి. అండ్ మీరు ఏ లొకేషన్లో కొనాలి అనుకుంటున్నారో కూడా కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. మెయిన్ థింగ్ ఈ విల్లాకు వచ్చేసి ప్రైజు 1.2 CR అయితే కోట్ చేస్తున్నారు, నెగోషియబుల్ ఉంటుంది. అండ్ 80 to 90% బ్యాంక్ లోన్ వచ్చే అవకాశం కూడా ఉంది. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. లొకేషన్ వచ్చేసి బాలాపూర్, మల్లాపూర్, RCA రోడ్డు, శ్రీ ద్వారకా బాలాజీ టౌన్షిప్లో లొకేటెడ్ ఉంది. మీకు ఏమైనా డౌట్ ఉంటే డిస్క్రిప్షన్లో ఓనర్ కాంటాక్ట్ నెంబర్ ఇస్తా, డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నా. సో మీరు డైరెక్ట్ ఓనర్కి కాల్ చేసి లొకేషన్ పెట్టమంటే లొకేషన్ పెడతారు. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్.